హలో ఎవరిబడి, నా పేరు ఉపేందర్. ఈ నెల 30వ తారీఖు రాహు గ్రహం ధనిష్ట నక్షత్రంలోకి వస్తున్నాడు అనమాట. లార్డ్ రాహు ఎంటరింగ్ ఇంటూ నక్షత్ర ఆఫ్ ధనిష్ట ఇన్ కుంభరాశి, ఇంగ్లీష్లో అక్వేరియస్ అంటాం మనం. సో ఫస్ట్ మనం రాహు గురించి మాట్లాడుకుంటే, తను ఒక మాయావి. తను ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించగల మహా మాయగాడు. ఆయనని మాస్టర్ ఆఫ్ ఇల్యూషన్ అంటారు. తను ఎలాంటి ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తారంటే, కొద్దిసేపటికి ఆయన సూర్యుడిని సైతం తనలోకి తీసుకోగల సత్తా ఉన్నవాడు. సో తను ఫేవరబుల్గా ఉంటే రోడ్డు మీద ఉన్నవాడిని రాజుని చేయగలడు, లేదా రాజుని రోడ్డు మీదకి లాక్కరగలడు. సో హీఈస్ వన్ ఆఫ్ ద అల్టిమేట్ ప్లానెట్. హీఈస్ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్ అంటారు. ఆయన ఉన్నదాన్ని మల్టిప్లై చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఆయనకు అవసరం ఉందా లేదా అన్నది కాదు, ఆయనకి నచ్చిందా చాలు. ఈయన ఈజ్ ద ఓన్లీ వన్ హూ అంటే ఈయనకి తల్లిగారంటే విపరీతమైన ప్రేమ. ఆమె పేరు వచ్చేసి సాంఘిక. ఓకే, ఈయన పేరు స్వభాను. సో ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల లార్డ్ విష్ణు ఈయన తల తీసేయడం జరిగింది. అప్పుడు అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, హెడ్ వచ్చేసి రాహు అయింది, ఈ మొండెం వచ్చేసి కేతు అయింది. వీళ్ళే రాహు కేతువులు. దీస్ ఆర్ ద పీపుల్ హూ క్యాన్ కంట్రోల్ ద హోల్ యూనివర్స్. ఇంకోటి రాహు వచ్చేసి అడ్వాన్స్ టెక్నాలజీకి కారకుడు. ఇప్పుడు కలియుగంలో ఏవైతే అడ్వాన్స్ టెక్నాలజీ వస్తున్నాయో, దీనికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ లార్డ్ రాహు. సో ఈయన ధనిష్ట నక్షత్రంలోకి వెళ్తున్నాడు. ఈ ధనిష్ట నక్షత్రం అంటే ఏంటి అంటే, ధనిష్ట అంటే ద రిచ్ స్టార్ అనమాట. మొత్తం మనకి 27 నక్షత్రాలు ఉంటే అందులో రిచ్, అహంకారము, అహంభావము అన్నీ ఉన్న స్టార్ ఈ ధనిష్ట నక్షత్రం. ఇది వచ్చేసి మనకి 2 పాదాలు కుంభరాశిలో ఉంటాయి, 2 పాదాలు మకర రాశిలో ఉంటాయి. ఓకే, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 22 degrees 20 seconds ఆఫ్ క్యాప్రికాన్ టు 6 degrees 40 seconds ఇన్ అక్వేరియస్. ధనిష్ట అంటేనే విక్టోరియస్ అనమాట. ఇందులో పుట్టిన వాళ్ళకి అహంకారం ఉంటుంది. సో ఈ రాహు అందులోకి వచ్చినప్పుడు అహంకారం ఇంకా ఎక్కువైపోద్ది, భయంకరంగా పెరిగిపోద్ది. అసలు నన్ను ముట్టుకునేవాడు లేడనే ఫీలింగ్లోకి ఉంటాం మనం. ఇక మనమే తోపు. అండ్ ఆల్సో హీ హ్యాస్ దట్ ఎబిలిటీ. రాహు ఈ ధనిష్ట నక్షత్రం అంటే వేరే వాళ్ళ లైమ్ లైట్ తీసుకొచ్చి మీకు ఇవ్వగలడు అనమాట. సో రాత్రి మిమ్మల్ని రాజకీయ నాయకుని చేయగలడు, పిఎం చేయగలడు ఇన్ డేస్ అనమాట. జస్ట్ గుడ్ విత్ పీపుల్ హూ లైస్. ఈయన జాతకంలో మీకు నీచంలో ఉండి మీరు అబద్ధాలు ఆడుతున్నారంటే ఈయన మీకు ఫుల్ సపోర్ట్ చేస్తారనమాట. ఓ స్థాయికి లేకపోతారు మిమ్మల్ని. ఇట్లా కాదు. ఇంకోటి, ఈ ధనిష్ట అనే నక్షత్రానికి అష్టవసువులు. ఈ అష్టవసువులు అంటే అదొక పెద్ద స్టోరీ అనుకోండి. సో ఇందులో మనం ఇప్పుడు మాట్లాడుకోండి, 2 పాదాలు ధనిష్టాకి ఉన్న 2 పాదాలు కుంభరాశిలో ఉంటాయి, కొన్ని మకర రాశిలో ఉంటాయి. కుంభరాశి వాళ్ళకున్న దీంట్లో కామవాంఛ ఎక్కువ ఉంటుంది. లస్ట్, సెక్స్, ఇల్లిజిబిలిటీ అఫేర్స్. సో రాహు దాన్ని భయంకరంగా పెంచేస్తూ ఉంటాడు. వేరే మకర రాశిలో ఉన్న ఆ 2 పాదాలకి ఏంటంటే డబ్బు, ధర్మం, అర్థం, కామం, మోక్షంగా మనకి. సో అర్థం అనే 2 దీంట్లో ఉంటాయి, కామం అనే 2 దాంట్లో ఉంటాయి. ఓకే, సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఎలా అంటే మనం మొక్కాల్సిన దేవుడు అమ్మవారు. సో ఇది ఒక్కొక్క రాశికి ఎలా పనిచేస్తుంది అనేది నేను ఒక సిరీస్ చేస్తున్నాను. దానికి సంబంధించి ఇది పార్ట్ 1 అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మీకు నా ఈ కంటెంట్ నచ్చినట్టయితే కైండ్లీ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.